గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ లాగ్. సో ఇప్పుడైతే జిమ్కి వచ్చినాం. యాక్చువల్గా మాస్టరింగ్ ఆన్ ద వేలో ఉన్నారంట. మనం వార్మప్స్ ఫినిష్ చేసుకునే లోపల వాళ్ళు వచ్చేస్తారు. యాక్చువల్గా ఈరోజు అప్పర్ బాడీ ಯಾವ್ದಾನ ಅದು ಹೊಸದು ಪರ್ಫ್ಯೂಮ್ ಟ್ರೈ ಮಾಡೋಣ. ನೀವಿದ್ದೀರಲ್ಲ ಸಪೋರ್ಟು, ನೀವಿದ್ರೆ ಆರಾಮಾಗಿ ಎಲ್ಲ ವೆಯ್ಟ್ ಆ 30 ನೀವೇ ಒಂದು 15 ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀರಾ? ಇಲ್ಲ ಅಣ್ಣ, ಅಂದ್ರೆ ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಕೊಡ್ತಿರಲ್ಲ. 5 ಮಿನಿಮಮ್ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ 5 ಬರುತ್ತಣ್ಣ. ನೋಡಿ ಸ್ಟ್ರೆಚ್. ಇದು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಒಂದು ಸೆಟ್ಟಲ್ಲೇ ಫುಲ್ ಬ್ಲಾಸ್ಟ್. Wow. 40 kgs మనం ఇప్పుడు పోయేది ఒక బల్క్ కొడితే స్ట్రెంత్ మొత్తం వచ్చేస్తుంది. లేపుదాం, టైం చాలా ఉంది మనకి. 8 reps టార్గెట్ 6 మంది అయితే. నెక్స్ట్ 1 2 3 4 5 6 2 1 7 8 ಗೋಲ್ಡ್ ಮಿಸ್ ಆಯಿತು. ಬಂತು. ನೆಕ್ಸ್ಟ್ ಪಕ್ಕ ಗೋಲ್ಡ್. ಥರ್ಡ್ ಅಲ್ಲ, నెక్స్ట్ పక్క గోల్డ్. ఒకటి అమ్మ జస్ట్ చెస్ట్కే దోలు తీరిపోయింది. ఇంకా బ్యాక్ షోల్డరు సరిపోదు సరదా. ಬರ್ಬೇಕಣ್ಣ. చెస్ట్ వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడే మన బ్యాక్ వర్కౌట్ షురూ. సో ఇదే అనమాట మన లాస్ట్ సెట్. లెట్స్ గో. ఓడియం ಒಂದು ಪ್ಲೇಟ್ ಕಮ್ಮಿ ಮಾಡಿ. ಏನು ಹೋಗ್ತಾನೆ ಆಯ್ತಲ್ಲ. ಆ ಮಸಲ್ಗೆ ಸ್ಟ್ರೆಚ್ ಬೇಕು. ಓಕೆ, ಈ ಮಸಲು ನಾವು ಹಿಂಗೆ ಇದು ಮಾಡೋದು ಬೇರೆ, ಹಿಂಗೆ ಇದು ಮಾಡೋದು ಬೇರೆ. ಮೇಲೆ ಮಾಡೋದು ಬೇರೆ, ಕ್ರಾಸ್ ಆಗಿ ಮಾಡೋದು ಬೇರೆ. ಇದು ಮಾಡೋದು ಅಷ್ಟು ಎಫೆಕ್ಟಿವ್ ಅಲ್ಲ. ನೀವು ಹಿಂಗೆ ಮಾಡಿ ನಿಮ್ಮ ಶೋಲ್ಡರ್ ಬೈಸೆಪ್ಸ್ ಸ್ಟ್ರೆಚ್ ಆಗುತ್ತೆ. ಹರಿಜಾಂಟಲಿ ಮಾಡಿದ್ರೆ ಲಾಂಗ್ ಸೈಡ್ ಸ್ಟ್ರೆಚ್ ಆಗುತ್ತೆ. ನಂದು ಇದು ಕೆರಳಿನ ಮೇಲೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಶೋಲ್ಡ್ರು. ಏನಕ್ಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ನೋಡಿದೆ. ಆಗ 8 ಪ್ಲೇಟ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದೆ.
ಹಾಯ್ ಇನ್ನೇನು ಹೇಳಕ್ಕಾಗತ್ತಾ. సో వర్కౌట్ అయితే అయిపోయింది. పంపు మాత్రం క్రేజీ వచ్చింది అనమాట. సో చూసారా, సెక్సీ కదా. చలో వెళ్ళిపోదాం ఇంకా. సో వర్కౌట్ అయితే అయిపోయింది. యాక్చువల్ కార్డ్ చేద్దాం అనుకున్నా కానీ టైం లేదనమాట. ఓకే, టైం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కంటెంట్ లేదు, అడ్జస్ట్ చేసుకోండి.